హాయ్ నమస్తే. సుమ, కనకాల వెనకాల ఏం జరుగుతుందో అర్థమవుతుందా? చెత్త ప్రోగ్రామ్స్ పెట్టడం, అడ్డమైన వాళ్ళందరిని తీసుకొచ్చి పేదవారిపై సెటైర్లు వేయించడం. పేద విద్యార్థులు ఇంగ్లీష్‌లో మాట్లాడితే మీకేంటి కడుపులో మంట? వారిపై ఎందుకు సెటైర్లు వేయిస్తున్నారు? బెండపూడి విద్యార్థిని మేఘన అనే అమ్మాయి సీఎం గారి దగ్గర అమెరికన్ స్లాంగ్‌లో ఇంగ్లీష్‌లో మాట్లాడింది అని ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. ఎప్పుడో జరిగిన ఈ సంఘటనపై ఇప్పటికీ ట్రోల్స్ చేస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. కడుపుకు అన్నం తింటున్నారా? పెంట తింటున్నారా? పక్కన గాలి మందను పెట్టుకొని పేదవారిపై సెటైర్లు వేయిస్తున్నారు. ఇలా సెటైర్లు వేస్తుంటే వద్దని చెప్పాల్సింది పోయి పగలబడి నవ్వుతావా? బుద్ధి జ్ఞానం ఉందా? అదే నీ కొడుకు నల్లగా ఉన్నాడని, కర్రీగా ఉన్నాడని, చెత్త సినిమా వాడు తీశాడు అని ఎవరైనా సెటైర్లు వేస్తే, ట్రోల్స్ చేస్తే ఇలానే పగలబడి నవ్వుతావా? పేదవారు ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఓర్చుకోలేరు. ఇంగ్లీష్‌లో మాట్లాడితే తట్టుకోలేరు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంటే తట్టుకోలేరు. ఇంతటి సంకుచిత బుద్ధి దేనికి? సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే సినిమా హీరోలు కావాలి. వాళ్ళ కలర్ బాగలేకపోయినా, వాళ్ళ వాయిస్ బాగలేకపోయినా, వాళ్ళ ముఖాలు బాగలేకపోయినా వాళ్ళే హీరోలు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా వాళ్ళపై ఎవడు సెటైర్లు వేయడు, ఎవడు ట్రోల్స్ చేయడు. చివరికి సినిమా అవార్డు ఫంక్షన్‌లో కూడా ప్రభాస్ పైన, మహేష్ బాబు పైన, అల్లు అర్జున్ పైన సెటైర్లు వేస్తూ సునకానందనం పొందుతున్నారు. సినిమా రంగాన్ని మొత్తాన్ని ఒకరి గుప్పిట్లో పెట్టి వారికి ఊడిగం చేస్తున్నారు, భజన చేస్తున్నారు, జాకీలు పెట్టి లేపుతున్నారు వారిని. ఏ సినిమా ఫంక్షన్‌లో చూసినా ఇదే తంతు. భజనలు చేయటం, డబ్బాలు కొట్టడం, జాకీలు పెట్టి లేపడం. ఇదే పని. వారిపై మాత్రం ఎవరో ట్రోల్స్ చేయరు, సెటైర్లు వేయరు. ఒక అమ్మాయి ఒక అమ్మాయి జగన్ గారు ఇంటి పట్టా ఇచ్చాడు అని సంతోషంగా చెబితే, ఆ అమ్మాయిపై ఘోరంగా ట్రోల్స్ చేశారు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే వరకు వేధించారు. ఇటువంటి సంఘటనలు చూసి కూడా పేద విద్యార్థులపై సెటైర్లు వేయించడానికి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. ఆ సెటైర్ వేసిన తేజస్వినో ఎవరో అమ్మాయి నేను పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాను అంటే ఆమెను ఎవడైనా ట్రోల్స్ చేశారా? సెటైర్లు వేశారా ఆమెపై? మై నేమ్ ఈజ్ మేఘన సార్ అంటూ సెటైర్ వేసింది. దానికంటే బుద్ధి లేదు. నీకైనా బుద్ధి ఉండాలి కదా! ఆ క్లిప్ వరకు కట్ చేయొచ్చు కదా! కట్ చేయరు. ఎందుకంటే స్క్రిప్ట్‌లో భాగంగానే ఆమెపై ట్రోల్స్ చేశారు. ఈ తేజస్విని అనే అమ్మాయి మై నేమ్ ఈజ్ మేఘన సార్ కాదు, మై నేమ్ ఈజ్ డాష్ సార్ అని చెప్పాల్సింది. కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవడో గానీ వాడికుండాలి బుద్ధి. ఇదే సుమాను మై డార్లింగ్ అంటూ సిద్ధార్థ అనే హీరో హగ్ చేసుకున్నాడు. దానిపై ఎవడైనా ట్రోల్స్ చేశారా? సెటైర్లు వేశారా? వేయరు. ఇదే సుమాను ఒక లైవ్ ప్రోగ్రామ్‌లో ఒకతను ముద్దు పెట్టుకున్నాడు. ఆమెపై ఎవరైనా సెటైర్లు వేశారా? ట్రోల్స్ చేశారా? వెంటనే రాజవ్ హి ఈజ్ మై బ్రదర్ అంటూ కవర్ చేసుకుంది. నీ ఫీలింగ్ చెప్పావు. సరే, అతని ఫీలింగ్ ఏంటో నీకు తెలుసా? ఇతనిపై, సుమపై ఎందుకు ట్రోల్స్ చేయకూడదు? ఎందుకు సెటైర్లు వేయకూడదు? నోటి దూల ఎక్కువైతే ఇలానే ఉంటుంది. ఒక సినిమా ఫంక్షన్‌లో విలేకరులపై సెటైర్లు వేసి క్షమాపణలు చెప్పుకునేదాకా వచ్చింది. అయినా బుద్ధి రాలేదు. దీన్నే పొగరు అంటారు సుమ గారు. వెనకాల ఏం జరుగుతుందో అర్థమవుతుందా?